హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫర్ ది ఫస్ట్ టైం ఏ డే ఇన్ మై లైఫ్ చేయాలనిపించింది. ఏ డే ఇన్ మై లైఫ్ ఇది చాలామంది చేస్తూ ఉంటారు, బట్ నాకు చెప్పుకునేంత కొత్తగా ఏముందిలే అని ఎప్పుడూ చేయాలనుకోలే. బట్ ఇవాళ ఎందుకో చేద్దామనిపించింది. నేనేం చేస్తే అదే చెప్దాంలే అని స్టార్ట్ చేసేసా. అప్పటికే కొంచెం డైలీ రొటీన్ అయిపోయింది. సర్లే ఇక నుండి చేద్దామని స్టార్ట్ చేశా. యాక్చువల్లీ ఇవాళ కొంచెం బిజీ షెడ్యూల్, నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అదేంటో ముందు ముందు చెప్తా. ప్రస్తుతానికి నా పూజ అయిపోయింది, మీరు కూడా హారతి తీసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇవాళ చాలా పనులున్నాయి రా చేసుకుందామని మా చెల్లితో అంటే వస్తున్నా 2 minutes అని వెళ్ళింది. ఏం చేస్తుందబ్బా అని చూస్తే మీరే చూడండి ఏం చేస్తుందో. మిల్క్ మేడ్ తింటుంది. మీకు ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా? ఇది ఇంతే. కనీసం నేనైనా నా పని చేసుకుందామని కూర్చున్నా. అది తినేది కాక మళ్ళీ నువ్వు తిను అంటూ నాకు కూడా తీసుకొచ్చింది చూడండి. టేస్ట్ బాగానే ఉంది, బట్ ఏంటి పిచ్చి, ఇంకా నువ్వేమన్నా చిన్న పిల్లవా అనిపిస్తుంది. ఈ వీడియో చేసింది ఒక సండే. నెక్స్ట్ డే నుంచి మా పిల్లలకి ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ యూనిఫామ్లో అన్ని బుక్స్కి అట్టలు వేసి నేమ్ స్టిక్కర్స్ అంటించి అన్ని బుక్స్ మీద నేమ్స్ రాసి లంచ్కి క్యారేజ్ బాక్సెస్ ఇద్దరికి సెట్ చేసి వాటి మీద కూడా నేమ్స్ రాసి పంపమని టీచర్ సజెస్ట్ చేశారు. సో ఇవాళ నా మెయిన్ షెడ్యూల్ ఇదే. బట్ ఇంకా కొన్ని ఇంట్లో వర్క్స్ కూడా ఉన్నాయి. నేను ఇవన్నీ చేసుకుంటూ మీకు కొన్ని కబుర్లు చెప్తా వినండి. మా అమ్మాయికి సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే తన స్కూల్ యూనిఫామ్ సర్దేసి జాగ్రత్త చేశా. సో యూనిఫామ్ రెడీగానే ఉంది అని షెల్ఫ్లో నుండి బయటికి తీస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఇంతకీ బారు సరిపోతుందా అని. చూస్తే మోకాల వరకే ఉంది. అబ్బా సరే కానీ ఫిల్ట్ ఉందిగా, అది ఇప్పేద్దామని స్టార్ట్ చేశా. ఆ కుట్లు రావటమేమో లేట్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి స్ట్రక్ అయిపోయిందని ఇలా పట్టుకొని లాగా, వచ్చేసింది. ఇదేదో బాగుందే అని మళ్ళీ అలానే లాగా. ఇలా ఈజీగానే ఉంది కానీ ఎక్కడ చిరిగిద్దో అని భయం. అలానే రిస్క్ చేసి జాగ్రత్తగా లాగా. అంతే అయిపోయింది. ఇంకో 2 years దాకా ఆలోచించక్కర్లేదు. ఇక లంచ్ టైం అయిపోయింది. వంట అయిపోయింది. మా చెల్లి వడియాలు వేయిస్తుంది పప్పులో నంచుకోవడానికి. ఇవాళ మా ఇంట్లో బంగాళదుంప ఫ్రై, దోసకాయ పప్పు. మా పిల్లలిద్దరికీ ఫ్రై కలిపేసి తినమని ఇచ్చాను. మా డైనింగ్ టేబుల్ 4-seater. మా పిల్లలతో పాటు ఓ 2 భోంచేస్తారు, తర్వాత ఇంకో 2, ఆ తర్వాత ఇంకో 2. అలా మా అందరి భోజనం అయిపోతుంది, కానీ మా పిల్లలది మాత్రం అవ్వదు. ఇవాళ నేను మా వాళ్ళు అందరూ బిజీ అన్నాను కదా. అదేంటంటే ఇవాళ 2 పెళ్లి చూపుల సిట్టింగ్స్ ఉన్నాయి. అండ్ క్యాటరింగ్ ఇవ్వడానికి ఒకరు గుంటూరు రమ్మన్నారు మాట్లాడుకోవడానికి. సో రిటర్న్లో మా మావయ్య గారు వాళ్ళు తినటం కోసం పుల్కాలు రెడీ చేయమన్నారు. సరే ముందు పిండి కలిపేసి ఉంచుకుంటే ఓ పని అయిపోతుందని కలుపుతున్నా. పిండి కలపటం అయిపోయాక రౌండ్గా బాల్ లాగా చేయటం అంటే నాకు భలే ఇష్టం. దానికోసం ఇలా రౌండ్గా నున్నగా వచ్చేలా గిన్నె చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటా. పని చేస్తూ చేస్తూ మధ్యలో చిన్న పిల్లలాగా ఆడుకుంటా ఉంటా. అదేంటో కాసేపటి గుర్తొస్తుంది, హే ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐ హ్యావ్ 2 kids అని. ఇక అప్పుడు పదండి మనకి ఇంకా చాలా పనులున్నాయి అని అక్కడి నుంచి కదులుతాం. ఫ్రిడ్జ్లో నిన్న పెట్టిన వాటర్ బెలూన్స్ తీసాం. ఎందుకో తెలుసా? మీరు నా మాటల్లో పడి మా పిల్లలు ఇంకా శాంతం అన్నం తినలేదన్న విషయం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళని మేడ మీదకి తీసుకెళ్ళి నేను అన్నం పెడుతూ ఉంటే వాళ్ళు ఐస్ గడ్డలతో ఆడుకుంటూ తింటారన్నమాట. నా నల్లపూసలు అండ్ మా పిల్లల డ్రెస్సెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో అండ్ చెక్ ఇట్. మా వాడికి గట్టు హైట్గా ఉందంట, సో వాళ్ళక్క హెల్ప్ చేస్తుంది. మా పిల్లల అన్నం తింటం అయిపోయిందమ్మా, సో ఇక కిందకి వెళ్ళిపోదాం రండి. మా పనుల్లో మేము ఉండగా మా ఇంటి దగ్గరికి ఒక కోతి వచ్చింది. దాన్ని మా పిల్లలకి చూపించి దాని వెనకాలే ఫాలో అవుతూ వచ్చాం. కాసేపటికి అది మా మేడ మీదకి వెళ్ళింది. సో మళ్ళీ మా పనులు మేము కంటిన్యూ చేసుకున్నాం. కాసేపటి తర్వాత పైకి వెళ్ళిన కోతి ఏం చేసిందో చూద్దామని మా సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేశాం. అప్పుడు మాకు తెలిసిన షాకింగ్ విషయం ఏమిటంటే, ఇందాక పిల్లలు అన్నం తిన్నాక మేము కిందకు వచ్చేసాం కదా, అదే టైంలో కరెక్ట్గా ఓ కోతి మా మేడ మీదకి దూకింది. జస్ట్ మిస్. మేము ఇలా లిఫ్ట్లో కిందకొచ్చాం, అది మా మేడ మీదకి దూకింది. ఈ ఫుటేజ్ చూసి నేను ఒక్కటే అనుకున్నా, ఇవాళ మా టైం చాలా బాగుందిరా బాబోయ్. లేకపోతే ఆ కోతిని చూసి భయపడి మా పిల్లలు భయంతో ఏం చేసేవాళ్ళో, ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళో, ఆ కోతి ఏం చేసేదో,
ఆ సిచ్యువేషన్లో నేనెలా రియాక్ట్ అయ్యేదాన్నో ఏమో అని తలుచుకొని థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఇక మీరే చూడండి అదేం చేసిందో. ఆ డ్రమ్స్ మీదకెక్కి అక్కడున్న పెరుగు ముంత దానికి అడ్డం వచ్చిందని తోసేసింది. అది కింద పడి పగిలిపోయింది. అది వెళ్ళింది, మళ్ళీ ఇంకో కోతి వచ్చింది. ఈ కోతేమో సర్ఫ్ ప్యాకెట్ మొత్తం చింపి కింద పోసింది. సరే సరే టైం అవుతుంది, బాక్సెస్ రెడీ చేయాలి అని గబగబా పుల్కాలు చేసి అవి ఆరిపోయాక బాక్సుల్లో సర్దేసి మా వాళ్ళకి ఇచ్చేసాం. ఇక మళ్ళీ మా పిల్లల పనుల్లోకి వచ్చేసా. ఫస్ట్ మా బుజ్జిగాడికి వాళ్ళ చిన్నమ్మ ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్కూల్కి వెళ్తే మీరే చూడండి, భోజనం కూడా అక్కడే, సాయంత్రం రావాలంట. ఓకేనా? మరి చక్కగా ఉండాలి. మధ్యాహ్నం అమ్మ క్యారేజ్ ఇచ్చింది, చక్కగా నువ్వే తినేయాలి. మొత్తం 2 బాక్సెస్ ఇస్తుంది, చకచక చకచక తినేయాలి. ఓకేనా? చక్కగా తింటావా? మరి స్పూన్తో తినడం వచ్చా? సాయంత్రం మళ్ళీ అమ్మో బాబాయ్ వస్తారు కదా, నువ్వు అక్క ఇద్దరు కలిసి వచ్చేయండి ఇంటికి. ఓకేనా? బుక్స్ కూడా చూసుకుంటావా? ఇవాళ బుక్స్ కట్టలు వేసుకోవడం, స్టిక్కర్లు ఉన్నాయే అవి వేసుకుంటారా? క్యారేజీ బాక్సులు కూడా మరి నీకు రేపు స్కూల్లో క్యారేజీ బాక్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం వచ్చిందో రాదో తెలియదు కదా. ఒకసారి చూసుకుందామా మనం? ఇప్పుడే ఓపెన్ చేసుకుని నీకు అసలు మూత ఓపెన్ చేయడం వస్తుందా? అక్కడ నువ్వు తినాలి కదా, తినేసి మళ్ళీ బాక్స్ క్లోజ్ చేసేసి బ్యాగ్ లో పెట్టుకోవాలి కదా. అలా నీకు వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక ఇప్పుడు మా వాడికి లంచ్ టైంలో ఏం చేయాలి, ఎలా తినాలి ఎక్సెట్రా విషయాల గురించి డెమో అండ్ ట్రైనింగ్ సెషన్. అయిపోయాక ఇది తెలుసా నీకు? ఇందులో ఏముంటుంది? స్పూన్ వేసి ఇచ్చిద్దమ్మ. ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేయడం వస్తుందో లేదో నీకు? స్పూన్ తీసుకోవాలిగా, తీసుకొని దీంట్లో పెట్టుకొని తినేసి అయిపోయాక మళ్ళా ఇందులో పెట్టేసి ఇందులో పెట్టేసుకొని క్లోజ్ చేసేసి మీ బ్యాగ్ లేవి. ఈ లంచ్ బాక్సెస్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ చెక్ ఇట్. కొన్ని విషయాల్లో మేము ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇది. ఇలా మనం ముందుగా వాళ్ళని ప్రిపేర్ చేయటం చాలా మంచిది. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ కొత్తదైనా మనం ముందుగా చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయటం వల్ల వాళ్ళకి ఫెమిలియర్గా అనిపించి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు. అలా అని ప్రతిదీ ముందుగానే చెప్పకూడదు, ఎందుకంటే ఇక వాళ్ళు సడన్గా ఏం జరిగినా యాక్సెప్ట్ చేయలేరు, అది ఎంత చిన్న విషయమైనా సరే. సో బీ కేర్ఫుల్. ఇక మా పిల్లలు కాసేపు ఆడుకుందాం అంటే సరే అని వాళ్ళతో కలిసి కాసేపు పాముల పటం ఆడుకున్నాం. మొన్న ఒక రోజు కొన్ని బుక్స్కి అట్టలు వేసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేసి నేమ్ స్టిక్కర్స్ అంటిద్దామని తీసా. ఈ నేమ్ స్టిక్కర్స్ చూసి మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మాయికి ఆల్రెడీ లాస్ట్ ఇయర్లోనే చేయించాను, అవే ఉన్నాయి. సో ఇప్పుడు మా అబ్బాయికి చేయించాను. కొన్ని స్పైడర్ మ్యాన్ స్టిక్కర్స్, ఇంకొన్ని స్కూల్ స్టేషనరీ థీమ్తో చేయించాను. ఇవి కస్టమైజ్డ్ స్టిక్కర్స్. మన పిల్లల పేరు, ఫోటో, వాళ్ళ స్కూల్ నేమ్, లోగో అన్నీ ప్రింట్ అయ్యి వస్తాయి. సో ఇవి నెక్స్ట్ ఇయర్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్లాస్, సెక్షన్, సబ్జెక్ట్ అవి ఎప్పుడు ఏది కావాలంటే అది అప్పుడు మనం రాసుకోవడమే. కావాలంటే స్కూల్ నేమ్ లేకుండా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ చెక్ ఇట్. ఇక ఈ స్టిక్కర్స్ని ఎవరి బుక్స్ మీద వాళ్ళ స్టిక్కర్స్ అంటిస్తున్నా. ఆగండి, ఏంటి ఈ బుక్కి కవర్ వేయకుండానే స్టిక్కర్ అంటిస్తున్నా అనుకుంటున్నారా? వేశానండి, అర్థం కాలేదా? ఇది ట్రాన్స్పరెంట్ సెల్ఫ్ అడెసివ్ బుక్ షీట్. ఇది ఆల్రెడీ బుక్ సైజ్లోనే షీట్ ఉంటుంది. అది ఇలా బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసి బుక్కి అంటించుకోవటమే. ఈజీ అండ్ టైం సేవింగ్. ఇన్స్టాంట్ ఫుడ్ లాగా ఇన్స్టాంట్ బుక్ కవర్ అన్నమాట. ఈ బుక్ షీట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ చెక్ ఇట్. అన్నిటి మీద స్టిక్కర్స్ అంటించేసాం. బుక్స్కే కాదు, స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్, లంచ్ బాక్సెస్, జామెట్రీ బాక్సెస్ అన్నిటికీ. ఇదేం పిచ్చి అనుకోకండి, మా అబ్బాయి ఎల్కేజీ కదా, సో వాడికి ప్రతి వస్తువు మీద నేమ్ రాసి పంపించమని చెప్పారు. పిల్లలు గుర్తుపట్టి చెప్పినా చెప్పలేకపోయినా వాళ్ళు చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో లంచ్ బాక్సెస్ మీద ఇలా మా క్యాటరింగ్ స్టిక్కర్స్ అంటించాం. ఇదంతా చూసి మా అమ్మాయి నాకు ఇలానే కావాలని కూర్చుంది. సో ఇక తప్పేదే ఉంది, అందుకే ఇలా.
అన్నట్టు బుక్స్ మీద ఇలా ఒకవైపు సబ్జెక్ట్ నేమ్స్ అండ్ ఇంకోవైపు పిల్లల నేమ్స్ రాసే అలవాటు మీలో ఎంతమందికి ఉంది? నేను నా చిన్నప్పుడు ఫాలో అయిన మెథడ్ ఇది. బ్యాగ్లో నుంచి కావాల్సిన బుక్ ఈజీగా తీసుకోవడానికి ఒకవైపు సబ్జెక్ట్ నేమ్స్. మన బుక్ ఎవరైనా తీసుకొని పైన నేమ్ రాసిన పేజ్ చింపేసినా ఈ సైడ్ రాసిన నేమ్ మాత్రం ఏం చేయలేరు. సో మన బుక్ సేఫ్గా ఉంటుందని ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే ఫాలో అవుతున్నా. ఇక నైట్ డిన్నర్ టైం అయింది. మా పిల్లలకి భోజనం తినిపించేసి వాళ్ళని నిద్రపుచ్చేసాం. మళ్ళీ రేపటి నుండి డైలీ రొటీన్ స్టార్ట్ అవబోతుంది కదా. ఇక మా వాళ్ళు కూడా అందరూ ఒక్కొక్కళ్ళు ఇంటికి చేరారు. మా అందరికీ ఈజీగా అయిపోయే ఉప్మా చేసుకొని తినేసాం. అలా ఏ డే ఇన్ మై లైఫ్ కంప్లీట్ అయింది. ఇవాల్టి డైలీ రొటీన్లో మిస్ అయిన ఒక విషయం ఏమిటంటే, రీసెంట్గా మా పిల్లలకి ముంతలు కొన్నాం. రోజు అందులో డబ్బులు వేసి దాచుకుంటారు. ఈ హ్యాబిట్ ఇప్పుడు చూడడానికి చిన్నగా అనిపించినా దీని వాల్యూ, బెనిఫిట్ వాళ్ళ లైఫ్లో ముందు ముందు చాలా ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇప్పుడు చిన్నగా మొదలైన హ్యాబిట్సే రేపు పెరిగి పెద్ద అవుతాయి. అవి మంచివైనా చెడువైనా కాదంటారా? సో ఇప్పుడు మేమిచ్చిన చిన్న గోల్ ఏంటంటే, ఈ ముంత నిండాక ఆ డబ్బులతో మీకు కావాల్సిన బొమ్మలు కొనుక్కోవచ్చు అని చెప్పాం. దాంతో రోజు వాళ్ళే గుర్తుపెట్టుకొని అడుగుతున్నారు. ఏదైతేనేం పిల్లలకు ఓ మంచి హ్యాబిట్ అయితే స్టార్ట్ అయింది. ఇవి ఏ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.